పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు పోరాటం ఆగదని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 17న ఇంటి స్థల అర్జీదారులతో కలిసి చలో కలెక్టర్ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా సోమవారం నంద్యాల పట్టణంలోని నూనెపల్లి, ఏకలవ్య నగర్, ఆచార్య కాలనీ, మారుతి నగర్ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రారంభించగా పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు. నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి దాదాపు 4000 అర్జీలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో నివాసాలకు అనువైన ప్రాంతంలో ప్రతి పేదవానికి 2 సెంట్లు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రచార కార్యక్రమం అనంతరం 15 కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను వెల్లడించారు. ఇప్పుడే పెట్టాలి పాటను ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి చేస్తున్నాం. మీరు కూడా సహకరించండి. సిపిఐ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు స్థానికంగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను అమలు చేయాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ చేసి అమలు చేసి నేటికి 26 నెలలు అవుతా ఉంది. ఈ 26 నెలల్లో ఆ హామీని అమలు చేయలేదు. చాలా మహిళలకి ఒకరోజుకి 1500 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పారు. చదువుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఆ హామీని అమలు చేయాలని ఈ రోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సుంకులమ్మ వీధి నుండి ఈ ప్రజా పాదయాత్ర ప్రారంభమైంది. పేదవాడికి సొంత ఇంటికల నెరవేరుస్తాం, గత ప్రభుత్వం వైఫల్యాలని మా ప్రభుత్వం నెరవేరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం, ఈ నంద్యాల టౌన్ లో మీరు పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇప్పించుకొని మీరు అందమైన భవంతులు కట్టుకుంటా ఉంటే మేము ఉండడానికి జాగా లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ ఒక కుటుంబ చిన్న ఇంట్లో 3-4 జీవనం సాగిస్తా ఉన్నాం. కాబట్టి నంద్యాల పట్టణంలో మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి నంద్యాల పట్టణంలో ప్రజానికానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పాదయాత్రను చేపట్టడం చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా 17వ తేదీన చలో కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తా ఉన్నాం. ఆ రోజు కల్లా మీరు స్పష్టంగా ప్రకటన చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలో వేలాది మంది పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ప్రతి దేశంలో జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశంలో మార్పు కోసం బదిలీ జరూరు హై అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సిపిఐ పట్టణ సమితి తరఫున ఈరోజు ఈ సుంకులమ్మ వీధిలో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నంద్యాల పట్టణంలో గత వైఎస్ఆర్పి ప్రభుత్వ హయాంలో కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో కానీ
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం నంద్యాల పట్టణంలో కుందు నది పొరంబోకు భూములు ఎవరికందరూ వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. మేము మొన్ననే ఈ రాష్ట్ర మంత్రి ఫరూక్ గారికి విన్నవించినాం. కుందు నది వెనక భాగాన దాదాపు వందలాది ఎకరాలు ఉన్నాయి, అవి పేద ప్రజలకు ఇమ్మని చెప్పారు. కానీ ఆయన సర్లే అన్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కానీ ఈ రోజు నంద్యాల పట్టణం పేదలకు ఇళ్ల స్థలాల కోసం గతంలో అనేక ప్రభుత్వ భూములు చూపించినా కానీ వాటిని ఏ అధికారి పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న నాయకుల వాళ్ళే కబ్జాలు చేసినారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 2 సెంట్లు, పట్టణ ప్రాంతం 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతం 3 సెంట్లు ఇస్తామన్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూములన్నీ బడా బడా భూస్వాములు ఆక్రమించుకున్నారు. వాటిని విడుదల చేసి పేద ప్రజలకు అందజేయకపోతే సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించి పేదలకు మీరు 2 సెంట్లు ఇస్తామంటారు, మేము 5 సెంట్లు ఇచ్చి మీకు ఈ పేదలకు అండగా ఉంటామని దానికి ఎర్ర జెండా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు నుండి 15వ తారీఖు అన్ని వార్డులలో ప్రచారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం విధానాలను వెండగట్టే విధంగా ఈ రోజు నుండి ప్రచారం స్టార్ట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా 17వ తారీఖు చెలో కలెక్టరేట్ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి నంద్యాల పట్టణంలో అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు దాదాపు అంటే 4000 మంది వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. మరి ఆ అర్జీల ద్వారా మరి మొన్ననే మరి మినిస్టర్ గారిని కూడా కలచడం జరిగింది. ఆ ఇంటి స్థలాలు ఇంతవరకు ఒక స్థలమే చూడలేదు. మరి అటువంటి తరుణంలో ఆగస్టు 15వ తారీఖు మరి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమాజమో ఇది ఈ రోజు నంద్యాల పట్టణంలో ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు మరి నూనెపల్లె, ఏకలవ్య నగరు, ఆచార్య కాలనీ ఈ ప్రాంతంలో వార్డులలో తిరగబడుతుంది. మరి ముఖ్యంగా అతిథిగా ఉన్నటువంటి మన సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు మాట్లాడతారు. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.